ఐబొమ్మ రవి పేరు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ సోషల్ మీడియాలోనూ తెగ వినిపిస్తోంది. ఐబొమ్మ బప్పం టీవీ అంటూ పదుల సంఖ్యలో పైరసీ వెబ్సైట్లు క్రియేట్ చేశాడు రవి. వాటిలో పైరసీ సినిమాలను అప్లోడ్ చేసి సినిమా ఇండస్ట్రీకి కోట్ల రూపాయల నష్టం కలిగించాడు. పైగా దమ్ముంటే పట్టుకోమని పోలీసులకు సవాల్ కూడా విసిరాడు. దీంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పక్కా ప్లాన్తో రవిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అలాగే పైరసీ గుట్టు లాగేందుకు పోలీసులు కూడా అతనిని విచారిస్తున్నారు. ఐబొమ్మ రవి అరెస్టుపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ పోలీసులు చాలా మంచి పని చేశారంటూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అదే సమయంలో బయట సోషల్ మీడియాలోనూ ఐబొమ్మ రవికి చాలా మంది సపోర్ట్గా నిలుస్తున్నారు. రవి కారణంగానే తాము ఇంట్లో ఫ్రీగా సినిమాలు చూసామని, అతను రియల్ హీరో అని, రాబిన్ హుడ్ అని బిరుదులు ఇచ్చేస్తున్నారు. అయితే పోలీసుల విచారణలో ఐబొమ్మ రవి గురించి సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఐబొమ్మ ద్వారా రవి జనాలను బెట్టింగ్ యాప్స్కి తరలించడం, యూజర్ల డేటాను తీసుకొని డార్క్ వెబ్కి అమ్మడం, హవాలా చేయడం ఇలాంటి ఇల్లీగల్ పనులతో కోట్లు సంపాదించినట్టుగా పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే ఐబొమ్మ రవి జీవిత కథ ఆధారంగా ఓ సినిమా రానుందని అప్పట్లో ప్రచారం జరిగిన సంగతి తెలిసింది. ఇప్పుడు అది నిజమైంది. తాజాగా ఐబొమ్మ రవి బయోపిక్ని ప్రకటిస్తూ టైటిల్ పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. తేజ్ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ సంస్థలో యూట్యూబ్ ఫేమ్ దొరసాయి తేజ హీరోగా నటిస్తూ దర్శకుడిగా ఈ బయోపిక్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు ఐ రవి అనే టైటిల్ని ఫిక్స్ చేశారు. ఇమ్మడి రవి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ను ఇందులో చూపించనున్నారు. రవి బాల్యం, ఫ్యామిలీ, ఆటుపోట్లు, ఐబొమ్మని ఎలా మొదలు పెట్టాడు, దానికి వచ్చిన ఆదరణ, ఇప్పుడు అరెస్ట్, ఇటువంటి అంశాలతో ఐబొమ్మ రవి బయోపిక్ని తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఎలా ఉంటుందో వేచి చూడాలి.